హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కువగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు E20 పెట్రోల్ నడుస్తుంది. అంటే 20% ఇథనాల్ మిక్చర్ కలిసిన పెట్రోల్ను బాగా ప్రమోట్ చేస్తోంది. అయితే దీనిపై చాలామంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్ను వాడడం వల్ల కార్లు కానీ బైకులు కానీ పాడైపోతాయి, వీటికి తుప్పు పట్టి అంటే రస్ట్ పట్టి ఇవి చెడిపోతాయి అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇది చాలా ఉపయోగకరమైంది, ఇటువంటి అపోహలు ఏమీ నమ్మకండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. అయితే ఈ E20 పెట్రోల్‌ను వాడటం వల్ల లాభమా? నష్టమా? అసలు దీనిపై వస్తున్న అపోహలేంటి? అందులో నిజానిజాలేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. బెల్ ఐకాన్‌ను కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ E20 మిక్చర్ పెట్రోల్ అంటే ఏమిటి? ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా మనం పెట్రోల్ ఫ్యూయల్ వాడతాం కదా! ఆ పెట్రోల్ ఫ్యూయల్‌లో 20% ఇథనాల్‌ను కలుపుతారు. ఈ 20% ఇథనాల్‌ను కలపడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. ఇది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. గతంలో 10% మాత్రమే కలిపేవారు. ఎప్పుడు 2013 ఆ టైంలో అయితే అసలు జస్ట్ ఓన్లీ పెట్రోల్‌ను మాత్రమే వాడేవారు. ఆ తర్వాత 2020 అరౌండ్ ఆ మధ్య కాలం నుంచి 10% ఇథనాల్‌ను కలపడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది 20%కు చేరుకుంది. అయితే ఈ 20% ఇథనాల్‌ను 2030 లోపు కలపాలి అని భావించినా కూడా దాన్ని కాస్త ముందుగానే తీసుకువచ్చి 2026 లోపు ఈ 20% ఫ్యూయల్‌ను యాడ్ చేయడం పూర్తి స్థాయిలో జరిగిపోవాలి అని కేంద్ర గవర్నమెంట్ భావిస్తోంది. అయితే ఇలా 20% ఇథనాల్‌ను కలపడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, కేంద్ర గవర్నమెంట్ ఏం చెబుతోంది అంటే, దీనివల్ల మనం పెట్రోల్ ఇంపోర్ట్స్ చేసుకోవడం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి కూడా ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. ప్రస్తుతం మనం చూసుకుంటే మన ఇండియా 80% పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మన ఇండియాలో ఎక్కడ కూడా పెట్రోల్ రిజర్వ్స్ ఎక్కువగా లేవు కాబట్టి ఎక్కువగా దిగుమతుల పైనే మనం ఆధారపడి ఉంటున్నాం. దీనివల్ల చాలా వరకు మన ఇండియన్ రూపీస్ అన్నీ విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల మన దేశానికి చాలా నష్టం జరుగుతుంది. అందువల్లే ఈ విధంగా ఇథనాల్ బ్లెండెడ్ మిక్చర్ పెట్రోల్‌ను వాడడం వల్ల అట్‌లీస్ట్ 20% పెట్రోల్‌ను దిగుమతి చేసుకోవడం అయినా తగ్గుతుంది కదా అని సెంట్రల్ గవర్నమెంట్ థింక్ చేస్తోంది. అంతేకాకుండా ఇది పర్యావరణానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ ఇథనాల్ బ్లెండెడ్ మిక్చర్‌ను వాడడం వల్ల కర్బన ఉద్గారాలు అంటే కార్బన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు. దీనివల్ల ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇథనాల్‌ను ఎక్కువగా ఫార్మింగ్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తారు. జస్ట్ లైక్ రైస్ అండ్ మొక్కజొన్న, లేదంటే చెరకు నుంచి వచ్చే పిప్పి ఉంటుంది కదా! ఆ పిప్పి నుంచి, లేదంటే మొలాసిస్, ఇటువంటివి అంటే ఫార్మింగ్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువగా తయారు చేస్తారు. అంతేకాకుండా ఫార్మింగ్‌లో ఎక్కువగా బయోమాస్ అనేది వేస్ట్‌గా వస్తూ ఉంది. దీనివల్ల దీనిని కాల్చేస్తారు జనరల్‌గా. అంటే గడ్డి, లేదంటే మొక్కజొన్న చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! వీటిని ఎక్కువగా రైతులు కాల్చేస్తారు. మనందరికీ తెలుసు, మన దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ ఆర్ డిసెంబర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలుష్యం ఏర్పడుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే, ఈ విధంగా పంట వ్యర్థాలను కాల్చేయడం వల్లే ఎక్కువగా పంజాబ్, హర్యానా, యూపీ ఇటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పంట వ్యర్థాలను కాల్చేస్తూ ఉంటారు అక్కడి రైతులు. అంటే ఇప్పుడు మనం రైస్‌ని తీసుకున్న తర్వాత ఆ గడ్డి అనేది మిగులుతుంది కదా! ఆ గడ్డిని, లేదంటే గోధుమలను తీసుకున్న తర్వాత ఆ గడ్డి మిగులుతుంది కదా! వీటన్నిటిని పొలాల్లోనే రైతులు కాల్చేస్తారు. దీనివల్ల ఎక్కువగా పొగ ఏర్పడి ఢిల్లీని కమ్మేస్తుంది. దీనివల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. సో, ఇటువంటి సమస్య కూడా తీరిపోతుంది. అంతేకాకుండా ఈ గడ్డి అనేది వేస్ట్‌గా కాల్చేయడం కాకుండా దీన్ని కొనుక్కోవడం ద్వారా రైతులకు కూడా మేలు చేకూరుతుంది అని మన సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది. అంతేకాకుండా తెలంగాణలో ఎక్కువగా రైతులకు ఉప్పుడు బియ్యం సమస్య వస్తుంది. అంటే పారా బాయిల్డ్ రైస్ అనేది ఉంటుంది. దీన్ని కేంద్రం కొనదు, ఇటు రాష్ట్రం కూడా కొనదు. అంటే ఈ రైస్‌ని ఎక్కువగా ఎవరు ఉపయోగించరు కాబట్టి దీన్ని మేము కొనము అని కేంద్రము, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ చెప్పడం వల్ల రైతులు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. అయితే ఈ ఇథనాల్ బ్లెండెడ్ మిక్చర్‌ను అంటే ఇథనాల్‌ను తయారు చేయడంలో ఈ పారా బాయిల్డ్ రైస్‌ను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఈ రైతులకు ఇటువంటి సమస్య కూడా రాదు. దీనివల్లే సెంట్రల్ గవర్నమెంట్ ఇథనాల్‌ను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ ఇథనాల్‌ను తయారు చేయడం వల్ల ముఖ్యంగా రైతులు చాలా వరకు అంటే ప్రయోజనాలు పొందగలుగుతూ ఉన్నారు. సో, ఈ ఇథనాల్ బ్లెండెడ్ మిక్చర్ పెట్రోల్‌ను ఉపయోగించాల్సిందే అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. అయితే దీనిపై
చాలామంది వాహనదారులు కొన్ని భయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటిని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా ఇథనాల్ అనేది హైగ్రోస్కోపిక్ ఎలిమెంట్. అంటే ఇది ఎయిర్‌లోని తేమ ఉంటుంది కదా! ఆ తేమను కొంచెం అబ్జర్వ్ చేసుకునే గుణం కలిగి ఉంటుంది. సో, ఈ విధంగా తేమను అబ్జర్వ్ చేసుకుంటే ఇంజిన్‌లో తేమ శాతం ఎక్కువై ఇంజిన్ తుప్పు పడుతుంది అని చాలామంది వాహనదారులు భయపడుతూ ఉన్నారు. అంటే ఈ ఇంజిన్‌కు గనక రస్ట్ అలాంటిది పడితే ఇక ఇంజిన్ మొత్తం చెడిపోతుంది. దీన్ని మళ్ళా మనం రిపేర్ చేయించుకోవడమో, లేదంటే కొత్తది వేయించుకోవడమో చేయాల్సి ఉంటుంది. సో, ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను వాడడం వల్ల ఇంజిన్ మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది అని చాలామంది భయపడుతూ ఉన్నారు. కానీ ఇందులో ఎంత మాత్రము నిజం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది. గతంలో అంటే పాత వాహనాలు ఒక 10 ఏళ్ల క్రితం తయారు చేయబడిన వాహనాల్లో ఈ సమస్య అయితే వస్తుంది. కానీ ఈ లేటెస్ట్ మోడల్ అంటే BS6 వాహనాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఈ సమస్య అసలు రాదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. BS6 వాహనాల్లోనే E10ను సపోర్ట్ చేసే అంటే 10% ఇథనాల్ మిక్స్చర్ పెట్రోల్‌ను సపోర్ట్ చేసే వాహనాలను తయారు చేశారు. దీంట్లోనే E20 మిక్స్చర్‌ను వాడినా కూడా పెద్దగా సమస్య ఉండదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. ప్రస్తుతం BS6 ఫేజ్ 2 వాహనాలు నడుస్తూ ఉన్నాయి. ఇవి 2023లోనే స్టార్ట్ అయ్యాయి. అంటే 2023 తర్వాత కొన్న ఏ వాహనం కూడా E20 పెట్రోల్ మిక్స్చర్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే 20% ఇథనాల్ ఉన్నా కూడా ఈ వాహనాలు ఈజీగా సపోర్ట్ చేస్తాయి. ఈ వాహనాల ఇంజన్‌లో ఒక కోటింగ్ అనేది ఏస్తారు. ఈ కోటింగ్ వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ దీనిపై పూర్తిగా వెరిఫికేషన్ చేసింది. అటు పెట్రోలియం శాఖ, ఇటు వాహనాల శాఖ మొత్తం కూడా దీనిపై పూర్తిగా అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే ఈ E20 మిక్స్చర్ పెట్రోల్‌ను వాడడం వల్ల ఎక్కడ కూడా ఒక్క వాహనానికి కూడా సమస్య రాలేదు అని ఆ ఇంజన్‌లన్నిటిని చెక్ చేసింది. అంటే 1,00,000 కిలోమీటర్ల వరకు తిరిగిన ఇంజన్‌లు ఉంటాయి కదా! వాటన్నిటిపై పరిశోధన చేసిన తర్వాత ఏ వాహనానికి కూడా దీనివల్ల పెద్దగా ప్రమాదం రాలేదు అని, అండ్ ఇంజన్ చెడిపోయినా ఇటువంటి సమస్యలు ఎక్కడ తలెత్తలేదు అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెబుతుంది. అయితే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ వరకు అంతా ఓకే. అందరూ సాటిస్ఫైడ్‌గానే ఉన్నారు. ఇటు వాహనాలకు ఎటువంటి ఆపద రాదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ చెబుతున్నది కూడా రైతులు అండ్ మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే అని చాలామంది చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జనరల్‌గా E20 మిక్స్చర్ ఫ్యూయల్‌ను వాడడం వల్ల 2 లాసెస్ ఉన్నాయి. అదేమిటంటే ఈ E20 పెట్రోల్‌ను వాడడం వల్ల 2-3% మైలేజ్ అనేది తగ్గుతుంది. అంటే జనరల్‌గా మనం ₹100 పెట్రోల్ కొట్టేస్తే 2-3% లాస్ ఉంటుంది. అంటే రూ. 2 లేదా రూ. 3 వరకు నష్టపోతాం. ₹100కి రూ. 2-3 మనం నష్టపోతాం. అంటే ₹1000కి 20 ఆర్ ₹30 మనం నష్టపోతాం. అంటే ఈ లాస్ అనేది మనం వాహనదారులే భరించాల్సి వస్తుంది. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించి పెట్రోల్ రేట్‌ను కొంచెం తగ్గిస్తే బావుంటుంది. అంటే నార్మల్ పెట్రోల్ కంటే ఇటు E10 ఆర్ E20 పెట్రోల్‌ను కాస్త రేటు తగ్గించి అమ్మితే అందరూ దీన్నే కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. నార్మల్ పెట్రోల్‌ను ఎవరు కొనరు కాబట్టి ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇట్లా నార్మల్ పెట్రోల్‌ను ఇటు E20 పెట్రోల్‌ను రెండిటిని ఒకే రేటుకు అమ్మడం వల్ల వాహనదారులు నష్టపోతున్నారు అనేదైతే కొద్ది వరకు వాస్తవమే. దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది. అదేవిధంగా అదే రేటుకు కొనాలన్నా కూడా వాహనదారులకు కొద్దిగా ఇబ్బందే కాబట్టి దీనిపై జస్ట్ ఒక ఎంత పర్సెంట్ అయితే మైలేజ్ తగ్గుతుందో అంత పర్సెంట్‌ను అమౌంట్‌ను కూడా తగ్గించుకుంటే అటు సెంట్రల్ గవర్నమెంట్‌కు మేలు చేకూరుతుంది. ఇటు వాహనదారులకు మేలు చేకూరుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ స్టోరీ మొత్తం బ్రీఫ్‌గా చూసుకుంటే ఈ E20 పెట్రోల్‌ను వాడడం వల్ల ఇటు రైతులకు మేలు చేకూరుతుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేకూరుతుంది కాబట్టి చాలామంది దీన్ని వాడాలి అని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది. అదేవిధంగా వాహనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి దీన్ని ఈజీగా వాడవచ్చు. కానీ ఇదే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఒక 2-3% మైలేజ్ తగ్గుతుంది కాబట్టి అదే మొత్తంలో ట్యాక్సెస్ గానీ లేదంటే రేట్‌ను గానీ తగ్గిస్తే అందరికీ మేలు చేకూరుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ E20 పెట్రోల్‌ను ఇంకా ఇంక్రీజ్ చేయాలా? లేదంటే నార్మల్ పెట్రోల్‌నే వాడాలా? అనేది కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.